నమస్కారం అండి. మనం మే మంత్ తులారాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు చూద్దాం ఎలా ఉందో. అయితే మే మంత్‌లో యొక్క ముందు ఆ మంత్‌కు ఉన్న విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ మంత్ గనుక మనం చూసుకుంటే ఇది వైశాఖ మాసంతో చతుర్దశితో స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసం అనంగానే మనకిది పుణ్య మాసము అని మనకు చెప్తారు. అంటే ఈ పుణ్య మాసంలో మనము ఇది అత్యంత విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో మనకి బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. అగైన్ బుద్ధుడికి సంబంధించి, గురువుకి సంబంధించింది ఎంతో ముఖ్యమైనది, ఉత్తమమైనది అని మనం చెప్పుకుంటాం. ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏమంటే ఇందులో ఉదక దానం అంటారు. అంటే మంచినీటిని దానంగా ఇవ్వటం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది. దాన ధర్మాలు గనక ఎక్కువగా చేస్తే అత్యంత ఫలితం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలోనే మనకి అక్షయ తృతీయ కూడా వస్తుందనమాట. ఈ రెండింటిని గనుక కన్సిడరేషన్ చేస్తే ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా, ఎలాంటి రాశి వాళ్ళైనా ఈ మాసంలో గనుక నీటిని గనుక దానం చేయగలిగితే అది మనుషులకు కానీ, పక్షులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి ఎంతో పుణ్యఫలం, ఎంతో మనకి విష్ణు లోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఈ ప్రకారంగా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా మంచినీటిని అందరికీ దానం చేయండి. ఇంతకుముందు పూర్వకాలంలో చలివేంద్రాలు అవన్నీ పెట్టేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అది అలాంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి మనకి నీళ్ళు అది ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా, హైజీనిక్ ఉంటుందా లేదా అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సంశయపడుతూ ఉంటారు తాగటానికొచ్చి. కొంతమంది తాగుతూ ఉంటారు. అలా చలివేంద్రాలు పెట్టి చేయలేని వాళ్ళు సింపుల్‌గా ఒక వాటరు కేస్ ఒక 20, 30 బాటిల్స్ కొనేసి చక్కగా మీ కార్‌లో కానివ్వండి, బైక్‌లో గాని పెట్టుకొని ఎవరైనా ఎండలో నడిచి వెళ్తున్నా, తర్వాత బాగా కష్టపడుతున్నా చూసి వాళ్ళకి మధ్యాహ్నం పూట ఆ బాటిల్స్ దానం చేయండి. అది ఎంతో పుణ్యప్రదమైన పుణ్యంతో కూడుకున్న ఒక గొప్ప పని అనేసి నేను చెప్తున్నా. దీంతో పాటు దీని యొక్క ఫలితం కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. తద్వారా మీకు వంశము ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు ఆయుష్, ఆరోగ్యంతో ఉంటారు. తర్వాత ఈ మంత్ యొక్క ఫలితం గనక మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, తులారాశి వాళ్ళు నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు. మనం ప్లానెటరీ యొక్క స్థితిని కన్సిడరేషన్ చేస్తే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి సంచారం వృషభ రాశిలో, బుధ సంచారం మేషరాశిలో, శుక్ర సంచారం మీన రాశిలో ఉన్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ మే మంత్‌లో వేరే 3 ముఖ్యమైన ప్లానెట్స్ కూడా మారనున్నాయి. ఒకటి గురువు, రెండోది రాహు, కేతువులు. ఈ 3 గ్రహాలు కూడా మే 14, మే 18 మారుతూ ఉండటంతోటి ఓవరాల్‌గా గనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఇంకొక ముఖ్యమైన స ఆహ్, సలహా సజెషన్ ఏమంటే మీకు ఎవరైతే గనక ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యారో అది ఒక్కసారి తులారాశి వాళ్ళు మీరు చూడండి. అందులో నేను చాలా క్లీన్‌గా గురువు మారితే ఎలా ఉంటుంది, రాహువు మారితే ఎలా ఉంటుంది, కేతువు మారితే ఎలా ఉంటుందో చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అందులో పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. అది మీరు సద్వినియోగం చేసుకోండి. రెండోది ఈ మంత్ ప్రకారం గనుక చూసుకుంటే మే మంత్ వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఇందులో ఆహ్, వీళ్ళకి ఆహ్, పర్టిక్యులర్‌గా సూర్యుడు చేంజ్ అవ్వటంతోటి మే 14 తారీఖున చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఈ ఎలా ఉండబోతుందంటే సూర్యుడి వల్ల పీడ, తర్వాత కుజుని వల్ల దుఃఖం, శుచం, తర్వాత విపత్తిం ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మీకు శత్రువులు ఎవరైనా గనక ఆటంకులుంటే శత్రువుల నుంచి మాత్రం మీకు శత్రు బాధ నుంచి ఉపశమనం వస్తుంది. ఈ ప్రకారం గనక చూసుకుంటే తులారాశి వాళ్ళకి దాదాపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ప్రతికూలంగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టిక్యులర్‌గా సూర్యుడు గనక మనం చూసుకుంటే ఈళ్ళకి 8థ్ హౌస్‌లో ఉండటం వల్ల మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే దుర్దేశ శత్రు సంవాతో గమనాగమన వెద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవిహి. 8దో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే దుర్దోష చెడు ఉద్దేశం మనకు కలిగి చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తుంది. శత్రు సంవాదో శత్రువుతో మనమే ఎళ్ళేసి గొడవ పెట్టుకుంటూ ఉంటాం. అంతేకాకుండా గమన వెద వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు అవి వృధాగా ఉంటాయి. అంటే ఒక ఫ్రూట్‌ఫుల్‌నెస్‌గా ట్రావెల్స్, జర్నీస్ చేయాల్సి ఎక్కువగా ఉంటుంది. దుఃఖ వార్తా శృతం చైవ సారీ దుఃఖ వార్తా శృతం చైవ మీకు దుఃఖం కలిగే ఒక వార్త అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో భయం గొలిపే సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అదంతా మనకి సూర్యుడు మనకి ఉండే గ్రహం. సూర్యుడు మనకి ప్రతికూలంగా కలిగించే పరిస్థితులని మనం తెలుసుకోవాలి.
అయితే కుజుని వల్ల 10వ ఇంట్లో ఉండటం వల్ల, ఒకటో ఇల్లు, ఐదో ఇంట్లో దృష్టి చూడటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే, 10వ ఇంట్లో కుజుడు ఉంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే దశమస్తే భవేత్ ధారాసుతే దశమస్తే ధారాసుతే అని మనకు చెప్తారు. దీని ప్రకారం ఏంటంటే నిత్య క్లేశం వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల పర్టికులర్‌గా జాబ్ రిపీట్ 10వ ఇంట్లో మార్స్ ఉండటం వల్ల జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా సంచార ఉద్యోగం. అప్పటిదాకా కంఫర్టబుల్‌గా కూర్చున్న వాళ్ళు మీరు అటు ఇటు పరుగులు పెడుతూ టెన్షన్‌గా వర్క్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా భోజన దుర్బలం. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక బాధ, నిత్య క్లేశ బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్స్‌లో ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఫస్ట్ హౌస్‌లో, ఫిఫ్త్ హౌస్‌లో ఉండటం వల్ల, ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల వాహనాల వల్ల గాయాలు, మాట పట్టింపులు, అధికారులతో గోప్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ హౌస్‌లో గూడా దృష్టి ఉండటం వల్ల అకాల భోజనం చేయటము, శత్రు బాధ, తర్వాత సంతానం వలన మనస్తాపం జరిగే అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే ఈళ్ళకి 10థ్ హౌస్‌లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులుగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈళ్ళకి శుక్రుడు ఏ విధంగా మనకు చూస్తే శుక్రుడు 6థ్ హౌస్‌లో ఉండి 12వ ఇంట్లో ఉండటం వల్ల కూడా శుక్రుడు వల్ల కూడాను వీళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టిక్యులర్‌గా గనుక మనం చూసుకుంటే ఏ విషయంలో బాగుండాలంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారపుత్రైద్వేష్టస్తే భృగునందనే షష్ఠే భృగునందనే 6వ ఇంట్లో గనక భృగుడు నందన అంటే శుక్రుడు గనక ఉంటే ఏమవుతుంది విరోధం శత్రుపీడ విరోధం విరోధం పెరుగుతుంది. శత్రువులతో వైరం ఎక్కువగా కలుగుతుంది. జ్ఞాతీనాంచ కుటుంబంలో కూడా వివాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో ధారపుత్ర ఆయాసపడంగా ఉంటుంది. టైర్సమ్‌గా ఉంటారు. పుత్రులతోటి, భార్యలతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లెజర్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తర్వాత శుభకార్యాల గురించి ఖర్చులు ఇట్లాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల శుభకార్యాల మూలంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ మే మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఇందులో 3 నక్షత్ర ప్రకారంగానే మనం చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలుంటాయి. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం. చిత్తా నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభము, క్షేమము పాజిటివ్‌గా ఉన్నాయి. చక్కగా అనుకూలంగా ఉంది. అయితే దరిద్రము, రోగము, ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి దారిద్ర్యము, అతిగా భయపడము, రోగము చూపిస్తున్నాయి. అయితే పాజిటివ్‌గా ఏమేమి ఉన్నాయంటే రాజ్యలాభము, క్షేమము చూపిస్తూ ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. తర్వాత బంధించబడినట్లుండే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. భయము, రోగము, దరిద్రము చూపిస్తూ ఉంది. అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది. ఒక రకంగా గనక చూసుకుంటే చిత్తా, స్వాతి నక్షత్రం వాళ్ళకి, విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు, లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం అలర్ట్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. సో, ఇవి పరిహారాలు గనక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడి వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాబ్‌లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకైతే చక్కగా ఒక ఉన్నతమైన పొజిషన్‌కి వెళ్ళే అవకాశము, రాజకీయ నాయకులకి హయ్యర్ పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా గనక ఇంకా దైవ కృప ఉంటే ఇంకా దేన్నైనా సాధించుకోవచ్చు. ఇంకా బెస్ట్ పొజిషన్స్ సాధించుకోవచ్చు. ఎవరికైనా గనక ఎలాంటి సిట్యుయేషన్ లేకుండా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు రాజశ్యామల హోమం గనక ఒక 2 డేస్ ఒక మనకి సంకల్పం తీసుకొని చేస్తే ఉన్నతమైన పదవులు రావటము, తర్వాత ప్రమోషన్స్ రావటము, లేదంటే ఆల్రెడీ ఎవరైతే గనక ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన ఒక పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళకి రాజశ్యామల యోగం రిపీట్. వారికి ఈ రాజశ్యామల యోగం వల్ల అమ్మవారికి ఒక కృప ఉండటం వల్ల రాజ్యాధికారం ఈజీగా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా వేరే ఏమైనా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. శీఘ్రంగా ధనం రావటానికి, పోయిన ధనం తిరిగి రావటానికి, లేదంటే ధనం మీ దగ్గర లేకుండా ఉండటానికి కుబేర పాశుపత హోమం చేపించుకున్న లక్ష్మీ శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన విశేష లక్ష్మీ హోమము, జపం గనుక చేపించుకున్నా గానీ చాలా బాగుంటుంది. సో, ఇవి
తో పాటు ఇంకా ఇండివిడ్యువల్‌గా మీకేమన్నా ప్రాబ్లమ్స్, కన్సర్న్ ఉంటే మనకి మీ జాతకం చూసి ఇంకా వాళ్ళకి విశ్లేషణ చేసి తగు విధంగా పరిష్కారాలు చూపించొచ్చు. ఆహ్, సో, ఈ మంత్ అంతా మనకి అందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.